బ్రేకింగ్ న్యూస్. లవర్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న భర్తని పట్టుకుని చితకొట్టిన భార్య. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రోజు ఇంటికి లేట్ వస్తున్నాడు. ఏంటి అని అడుగుతుంటే ఆఫీస్ లో వర్క్ ఎక్కువైంది, బయట ప్రాజెక్ట్ చేస్తున్నానంటూ కూడా ఇలాంటి కబుర్లు చెప్తా ఉన్నాడు. అయితే భార్యకి అనుమానం వచ్చింది, అసలు ఇతను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి. ఒకరోజు భర్తను వెంబడించే ప్రయత్నం చేసింది. రీసెంట్ గా అతను తన ప్రియురాలతో కలిసి వేరే గదిలో సహజీవనం చేస్తున్న ఆ విషయాల్ని కనుగొనింది. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి అక్కడికి చేరుకొని ఇద్దరు ఒకే గదిలో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ భార్య ఎవరైతే భర్త ఉంచుకున్నాడో ఆ ప్రియురాల్ని ఆమె పైన దాడి చేసేందుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఇది చాలా చాలా దారుణమైన ఘటన. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటివి అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక పక్క భర్త ఇలా ప్రియురాలతో ఉండటం, లేదంటే భార్య ప్రియుడితో ఉండటం, తమకి తామే అన్యాయం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది మాత్రం మనకి బాగా అర్థమవుతుంది. అంటే అతను అసలు ఎక్కడికెళ్తున్నాడు పాపం. ఆఫీస్ నుంచి లేట్‌గా వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నిత్యం మన కోసమే ఎంత కష్టం అనుభవిస్తున్నాడు అనుకున్నది పాపం భార్య. సో, సడెన్‌గా ఈ విషయం తెలిసేసరికి ఆమెకి గుండె పగిలేంత పనైంది. సో, ఇంకా ఏం చేసేది లేక తనని దూరం చేయాలి, నా పిల్లలతో నేను కలిసుండాలని చెప్పేసి ఆమె మీడియా ముందు మాట్లాడుతుంటే చాలా బాధనిపిచ్చింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్ళింది. ఎక్కడైతే వాళ్ళిద్దరూ సహజీవనం ఉంటున్నారో అక్కడికి వెళ్లి వాళ్ళని కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ భర్త అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేశాడు. తన ప్రియురాలిని కొడుతుంటే అడ్డుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు రాజేష్ అనే ఎవరైతే ఉన్నారో ఆ భర్త తనని కూడా కొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సో, అంటే ఇటువంటివి ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. అసలేం జరిగిందనే పూర్తి విషయాలు కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. కాలం మారిన కొద్దీ జనాలు మారిపోతున్నారు. అత్యాశకు వెళ్లి కుటుంబాన్ని రోడ్డున పడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు కారణంగా కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త వేరే వ్యక్తులతో తాత్కాలిక సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నడి రోడ్డుకు ఈడ్చుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది హత్యలు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఒకటి వైరల్ గా మారింది. తన భార్యకు తెలియకుండా రాజేష్ అనే వ్యక్తి ప్రియురాలతో సహజీవనం చేస్తున్నాడు. భార్య ఫోన్ చేసినప్పుడల్లా ఆఫీస్ అంటూ ప్రియురాలి దగ్గరే ఉండిపోతున్నాడు. ఈ అనుమానం వచ్చిన భార్య భర్త జాడ కనుక్కుంది. ఆ ఈ నేపథ్యంలోనే భర్త భాగోతాన్ని పూర్తిగా తెలుసుకుంది. ఇంకేముంది, తన కుటుంబ సభ్యులతో ప్రియురాలతో ఉంటున్న భర్త ఇంటికి వెళ్ళింది. వాళ్ళు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా డోర్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తన భర్తతో గడుపుతున్న యువతిని దారుణంగా చితకబాదింది. రాజేష్ భార్య ఇక వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు ఆపే ప్రయత్నం చేయగా రాజేష్ పై కూడా దాడి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తా ఉన్నారు. సో గైస్, చూసారు కదా, మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమె అక్కడ శివతాండవం ఆడుతుంది ఆ ప్రియురాలతో. ఎందుకంటే చాలా దారుణంగా కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక వాష్‌రూమ్ లోకి తీసుకెళ్ళి ముగ్గురు మహిళలు కలిసి ఆ ప్రియురాలిని పాపం చాలా దారుణంగా కొట్టారు. ఎందుకంటే ఆహ్, ఆ బాధ, నా భర్త నా భర్తను తన నుంచి వేరు చేసి వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు. నా భర్తని లోబరుచుకున్న నా బాధతో ఆ భార్య ఆ రకంగా ప్రవర్తిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. అండ్ చాలా మంది కామెంట్స్ కూడా భార్య చేసిన పనే కరెక్ట్, ఇట్లాంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఆహ్, ఎవరైతే పాల్పడుతున్నారో ఆ రకంగా వాళ్ళకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే గాని బుద్ధి రాదంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటువంటివి ఈ మధ్య కాలంలో చాలానే పెరిగిపోతున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఇలాంటి సంఘటనలకు ఎక్కువ పాల్పడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు. వాళ్ళే ఎక్కువగా ఇలాంటి వాటికి ఎక్కువగా పాల్పడతా ఉన్నారు. భార్యతో ఎంతో అన్యోన్యంగా గడపాల్సిన వారి జీవితం కాస్త కొంచెం పక్కదారి పట్టి ఇలాంటి మహిళలతో వాళ్ళు రిలేషన్‌కి వెళ్లి వాళ్ళతో గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే చాలా మంది పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్‌గా. సో, ఈ ఘటన మళ్ళీ వెలుగులోకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆహ్, వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ డోర్ పగలగొట్టి ఒక్కసారిగా వెళ్ళేసరికి వాళ్ళు షాక్ అయిపోయారు. అంటే లోపల వాళ్ళిద్దరూ ఉన్న సిట్యుయేషన్ చెప్పకూడదు. ఎందుకంటే ఒక మంచం పైన ఒక ఆడ, మగ కలిసారంటే అక్కడ ఎలాంటి ఇది ఉంటుందో అందరికీ బాగా తెలుసు. అయితే వెంటనే ఆమెని అలాగే బ ఆమె బట్టలు లేకుండానే ఆమెని జుట్టు పట్టుకొని
ఆ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చిత